వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది ప్రసాదంలో 6 రుచులు నోటికి రుచిని ఇవ్వడమే కాదు, మన ఆరోగ్యానికి కావలసిన ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. భారతీయ సంస్కృతిలో ప్రతి ఆచారం వెనుక శాస్త్రీయత కూడా ఉంటుంది. ఉగాది పచ్చడిలోని ఆయుర్వేద ఔషధ గుణాల గురించి డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ గారి ద్వారా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీ దుర్ముఖనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. షడ్రుచుల ఉగాది ఈ కార్యక్రమంలో మనం ఎన్నో ఆసక్తికరమైన విశేషాలని, అలాగే ఆయుర్వేద వైద్యపరమైనటువంటి సంగతుల్ని, వీటన్నిటినీ తెలుసుకోబోతున్నాం. ఈ ఉగాది పచ్చడికి వైద్యపరమైనటువంటి ప్రాముఖ్యత చాలా ఉంది. ఉగాది చైత్రమాసం మొదటి రోజున వస్తుంది. ఈ మాసంలోనే శిశిర ఋతువు వెళ్ళిపోతుంది, వసంత ఋతువు ప్రారంభమవుతుంది. శిశిరం అంటే ఆకు రాలే కాలం, వసంతం అంటే చెట్లు చిగురించే కాలం. ఇది మనకు తెలుసు. ఈ కాలంలో చెట్లు ఆకులు రాలిపోతాయి, చిగుళ్ళు వచ్చినట్లుగా మనుషుల శరీరం కూడా నూతనంగా తయారవుతుంది. పాము కుబుసం విడిచి పెట్టి ఈ కొత్త చర్మాన్ని ధరించినట్లుగా, అలాగే నెమలి ఇలాంటి పక్షులు పాత ఈకలు రాల్చేసేసి కొత్త ఈకలు పొందినట్లుగా మనుషుల శరీరం కొత్తగా తయారవుతుంది. శిశిర ఋతువులో మనుషుల చర్మం పైన ఆటలమ్మ అంటే చికెన్ పాక్స్, మసూచి అంటే స్మాల్ పాక్స్, పొంగు అంటే మీజల్స్ ఇలాంటి పిడకామయ వ్యాధులు కనిపిస్తాయి. వసంత ఋతువులో ఇవన్నీ తగ్గిపోయి తిరిగి చర్మం నవ చైతన్యాన్ని సంతరించుకుంటుంది. మరి వైద్యపరంగా ఈ ఉగాది రోజు దినచర్య ఎలా ఉండాలి, ఇది తెలుసుకోవటం ముఖ్యం. నూతన సంవత్సర కీర్తనతో, అభ్యంగన స్నానంతో దినచర్య అనేది ప్రారంభం అవుతుంది. ప్రతి ఇంట్లో కూడా ధ్వజారోహణం అనేది చేయాలి. అలాగే వేపాకులు నమలాలి. అలాగే వేప పువ్వులతో చేసినటువంటి పచ్చడిని షడ్రుచులు కలదిగా తయారు చేసుకొని తినాలి. ఆ తర్వాత నూతన వస్త్రాలు కట్టుకొని నిత్యకర్మ పూర్తి చేసుకొని పంచవిధ భక్ష్యాలతో భోజనం చేసి పంచాంగం వినాలి. ఈ రోజు నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఉగాది రోజు వేప బెల్లం తినాలని శాస్త్రం చెబుతుంది. వేప బెల్లాన్ని తింటే శరీరం వజ్రంలాగా పటిష్టంగా వ్యాధి రహితంగా తయారవుతుంది. సర్వ సంపత్తులు కలుగుతాయి, సర్వ అరిష్టాలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఎండలు వెంటనే పెరిగిపోతూ ఉంటాయి. ఇలా పెరిగిపోతున్నప్పుడు శరీరం వాతావరణానికి అలవాటు అంటే అక్లమటైజ్ అవ్వలేదనుకోండి, అప్పుడు అనేక ఇక్కట్లు వస్తాయి. అంటే ఆటలమ్మ, అలాగే పొంగు అంటే మీజిల్స్, మసూచి, ఇలాగా పిత్తకోశ సంబంధ వ్యాధులు ఇలాగ అనేకం వస్తాయి. కాబట్టి ఈ ఉపద్రవాల్ని ఉగాది పచ్చడి లోపల ఉండేటువంటి వేప బెల్లాలు రామబాణంలా తిప్పికొడతాయి. ఇక ఈ ఉగాది పచ్చడి లోపల ఉండేటువంటి ఆరోగ్య సందేశం ఏమిటి అనేది తెలుసుకోవాలి. వేప పువ్వు, బెల్లం, చింతపండు, నెయ్యి, మిరియాలు, అలాగే ఉప్పు అంటే లవణం, ఈ రుచులన్నీ కూడా మిళితమైనటువంటి రసాయనాన్ని ఉగాది పచ్చడి అంటాం. ఇది షడ్రుచుల సమాహారం, అంటే బ్యాలెన్స్డ్ డైట్కి మరో కోణం. అలాగే కష్టసుఖ సమ్మిళితమైనటువంటి మానవ జీవితానికి ఇది ప్రతీక. వేప, బెల్లం ఇవి రోగ నిరోధకంగా పనిచేస్తాయి. ముఖ్యంగా మసూచి ఇలాంటి వ్యాధుల్ని ఈ వేప సమర్థవంతంగా తిప్పికొడుతుంది. అసలు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మసూచికి ఆయుర్వేదంలో వసంత సంభవ అనే పేరుంది, అంటే వసంత ఋతువులో వచ్చేది అని. ఇక ఈ వేప పువ్వుని తినటం వల్ల పైచ వికారాలు, అలాగే శ్లేష్మ సంబంధమైనటువంటి రోగాలు, ప్రమేహం, అలాగే క్రిమిరోగం అంటే నూలుపురుగులు ఇలాంటివి, చర్మ వ్యాధులు, అలాగే వాతపు నొప్పులు ఇవన్నీ తగ్గుతాయి. ఇక బెల్లం, దీన్ని కలపడం వల్ల ఈ వేప పువ్వుని తేలిగ్గా తీసుకోవచ్చు. బెల్లంలో ఉండేటటువంటి లోహం శరీరం లోపలికి తేలిగ్గా విలీనం అవుతుంది. బెల్లం ఈ ఎండాకాలం వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. సరే, మరి షడ్రుచుల ఉగాది అంటున్నాం కదా, అసలు ఏమిటి షడ్రుచులు అంటే ఇది తెలుసుకోవటం చాలా ముఖ్యం. నాలుగుతో తెలుసుకునేటటువంటి 6 రుచుల్ని షడ్రుచులు అంటారు. అవి ఏమిటంటే మధురం అంటే తీపి, అమ్లం అంటే పులుపు, అలాగే లవణం అంటే ఉప్పు, అలాగే కటు అంటే కారం, అలాగే తిక్తం అంటే చేదు, ఇక కషాయం అంటే వగరు. వీటిలలో తీపి గుణాల విషయానికి వస్తే ఇది వాతాహారంగా పనిచేస్తుంది, అంటే నొప్పులు తగ్గిస్తుంది.
పిత్తాహారంగా పనిచేస్తుంది, అంటే వేడిని తగ్గిస్తుంది. జీవనంగా పనిచేస్తుంది, అంటే జీవించడానికి తోడ్పడుతుంది. అలాగే తర్పణం అంటే ఏంటి, ఇంద్రియాలను తడుపుతుంది ఇది. అలాగే బ్రహ్మాండం అంటే శరీరాన్ని పోషిస్తుంది, ఒక టానిక్లా పనిచేస్తుంది. అలాగే బల్యం అంటే శరీరానికి బలాన్ని ఇస్తుంది. అలాగే పీడనం అంటే ఏంటంటే ప్రీతిపాత్రంగా ఉంటుంది. ఇక స్తన్యవర్ధనం అంటే తల్లిపాలని ఇది వృద్ధిపరుస్తుంది. తృష్ణాప్రశమనం అంటే దప్పికని తగ్గిస్తుంది, తీపి రుచి. అలాగే దాహప్రశమనం, దాహం అంటే మంటలు, ఈ తీపి రుచి మంటలు తగ్గిస్తుంది. అలాగే మూర్ఛా ప్రశమనం అంటే స్పృహ తప్పకుండా నిరోధిస్తుంది. ఇంకా సప్తధాతు వర్ధకం అంటే రసరక్తాది ధాతువుని ఇది వృద్ధిపరుస్తుంది, తీపి రుచి. ఇక తర్వాతది పులుపు, దీంట్లో కూడా అనేక చక్కని గుణాలు ఉంటాయి. ఈ అమ్లలవణం అంటే ఈ పులుపు అనేది వాతాహారం కింద పనిచేస్తుంది. అలాగే దీపనం అంటే ఆకలిని ప్రదీప్తింపజేస్తుంది. అలాగే ఈ పులుపు అనేది రోచకంగా పనిచేస్తుంది, అంటే రుచిని పుట్టిస్తుంది. అందుకే కాస్త పులుపు కలిపితే రుచి పెరుగుతుంది. అలాగే హృదయంగా పనిచేస్తుంది, అంటే గుండెకి మంచిది. అలాగే ఇంద్రియ స్థైర్యకరం అంటే పంచేంద్రియాల్ని పరిపుష్టం చేస్తుంది. అలాగే శుక్రనాశకంగా ఉంటుంది, అంటే శుక్రాన్ని తగ్గిస్తుంది. ఇక ఉప్పు రుచి అంటే లవణం, దీనికి కూడా చక్కని గుణగణాలు ఉన్నాయి. ఈ ఉప్పు వాతాహారం కింద పనిచేస్తుంది, అందుకే మనం కాపడం పెట్టుకున్నప్పుడు ఉప్పుతో ఆ నొప్పులు తగ్గుతాయి. అలాగే ఉప్పు దీపనం కింద పనిచేస్తుంది, అంటే ఆకలిని పెంచుతుంది. అలాగే పాచనం కింద పనిచేస్తుంది, అంటే ఆహార పాచన శక్తిని పెంచుతుంది, డైజెషన్ పెంచుతుంది ఈ ఉప్పు అనేది. అలాగే ఛేదనం అంటే మలబంధాన్ని నిరోధిస్తుంది. భేదనం అంటే గట్టిపడినటువంటి మలాన్ని మృదువుగా చేస్తుంది. రోచకం అంటే రుచిని పుట్టిస్తుంది ఉప్పు. అలాగే కఫాభిషంద కారకం అంటే కఫాన్ని, కంటి ఎరుపుదనాన్ని కలిగిస్తుంది. ఇక కారం రుచి, దీనికి కూడా అనేక చక్కని గుణగణాలు ఉన్నాయి. ఈ కారం అనేది కఫహారం కింద పనిచేస్తుంది, అంటే కఫాన్ని తగ్గిస్తుంది. అలాగే దీపనం అంటే ఆకలిని పెంచుతుంది కారం. అలాగే కృమిఘ్నం అంటే పేగుల లోపల ఉండేటువంటి పురుగుల్ని చంపుతుంది. ఇంకా కారం రోచకం కింద పనిచేస్తుంది, అంటే రుచిని పుట్టిస్తుంది. అలాగే ఛేదనం అంటే మలాన్ని ఛేదిస్తుంది. గ్రాహి అంటే ద్రవరూప మలాన్ని గట్టిపడేలా చేస్తుంది. అలాగే కండుహారంగా పనిచేస్తుంది, అంటే దురదలను తగ్గిస్తుంది. అలాగే ధాతునాశకం అంటే ఎక్కువగా తీసుకుంటే మాత్రం రసరక్త ధాతువులు దెబ్బతింటాయి. ఇక చేదు రుచి, దీనికి కూడా అనేక గుణగణాలు ఉన్నాయి. ఈ చేదు అనేది కఫహారం కింద పనిచేస్తుంది, అంటే కఫాన్ని తగ్గిస్తుంది. అలాగే పిత్తహారం అంటే వేడిని తగ్గిస్తుంది చేదు. అలాగే దీపనం అంటే ఆకలిని పెంచుతుంది. అలాగే ఈ చేదు పాచనం కింద పనిచేస్తుంది, అంటే ఆహార పాచన శక్తిని పెంచుతుంది. జ్వరహారంగా పనిచేస్తుంది, అందుకే ఈ చేదు జ్వరాన్ని తగ్గిస్తూ ఉంటుంది. ఇక కృమిహారంగా కూడా పనిచేస్తుంది, అంటే పేగుల లోపల ఉండేటువంటి పురుగులు చంపుతుంది. అలాగే విషహారంగా కూడా పనిచేస్తుంది ఈ చేదు, అంటే విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఇక లేఖనం అంటే శరీరంలో అంటిపెట్టుకొని ఉండేటటువంటి ఈ పదార్థాన్ని గీరేస్తుంది. అలాగే గ్రాహి అంటే ద్రవరూప మలాన్ని ఇది ఆపుతుంది. అలాగే స్తన్యశోధకం కింద పనిచేస్తుంది చేదు, అంటే తల్లిపాలల్లో ఉండే దోషాన్ని తగ్గిస్తుంది. అలాగే దాహ ప్రశమనం అంటే మంటలను తగ్గిస్తుంది. తృష్ణా ప్రశమనం అంటే దప్పికను తగ్గిస్తుంది. కండు ప్రశమనం అంటే దురదను తగ్గిస్తుంది చేదు. అలాగే కుష్ఠ ప్రశమనం అంటే చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. ఇక వగరు రుచి ఉంది కదా, దీనికి కూడా అనేక గుణగణాలు ఉన్నాయి. ఇది శ్లేష్మం, అలాగే రక్తం, అలాగే పిత్తం, వీటన్నిటిని తగ్గిస్తుంది. అలాగే రోపణం అంటే ఈ గాయాలని మాన్పుతుంది. అలాగే పీడనం అంటే ఒత్తిడిని కలిగిస్తుంది. గ్రాహి అంటే స్రావాలను ఆపుతుంది. సంధానకరం అంటే శరీర భాగాలను అతుక్కునేలా చేస్తుంది. ఇన్ని చక్కని గుణాలు దీనికి ఉన్నాయి. సరే, మరి ఈ ఉగాది పచ్చడి దీంతో ఈ షడ్రుచులతో తయారు చేసుకుంటాం. మీకు తెలిసిందే ఉగాది పచ్చడి తయారీ. మామూలుగా ఒక వెండి పాత్రలో ఈ అన్ని రుచుల్ని తీసుకోవాలి. అంటే ఒక కప్పు చింతపండు రసం తీసుకోవాలి. అంటే ఉసిరికాయ అంతా ఈ చింతగుజ్జుని ఒక 15 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి పిసకాలి. అలాగే అరకప్పు దోర మామిడి ముక్కలు కూడా తీసుకోవాలి, తోలుతో సహా వీటిని కొయ్యాలి. అలాగే ఒక చిన్న పచ్చిమిరపకాయ దీని తాలూకు ముక్కలు కూడా తీసుకోవాలి. 2 చెంచాలు వేప పువ్వు కూడా తీసుకోవాలి. 1/2 చెంచాడు ఉప్పు తీసుకోవాలి. 2 చెంచాలు బెల్లం తాలూకు తురుము తీసుకోవాలి. వీటన్నిటినీ బాగా కలిపి మనం ఉగాది పచ్చడిని తయారు చేసుకొని దీన్ని ప్రసాదం కింద ఇంటిళ్ళ పాదికి పెడతాం. అవసరం అనుకుంటే ఒక పెద్ద చెంచాడు కొబ్బరి తురుము కూడా దీన్ని కలపచ్చు. అలాగే పచ్చిమిర్చి బదులు ఈ కారం కోసం ఈ మిరియాల పొడిని కూడా కలుపుకోవచ్చు. ఇలాగా ఈ ఉగాది పచ్చడిని చేసుకుంటాం కదా. అయితే ఈ ఉగాది పచ్చడిలో ఉప్పులో ఉండేటువంటి 6 రుచులు కూడా ఈ షడ్రుచుల్ని ప్రతిబింబిస్తాయి. అంటే వేప పువ్వు చేదు రుచికి నిదర్శనం, బెల్లం ఏమో తీపి రుచికి నిదర్శనం. అలాగే దోరమామిడి ఇది వగర్ రుచిని దీన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇక చింతపండు ఇది పులుపు రుచికి నిదర్శనం. ఇక ఉప్పు లవణ రుచికి.
అలాగే ఈ పచ్చిమిరప ఇది కారం రుచిని ప్రతిఫలిస్తుంది. ఈ ఉగాది పచ్చడి లోపల ఉండేటువంటి గుణకర్మలు అమోఘంగా ఉంటాయి. బెల్లం కలిపామే, ఈ బెల్లం బలాన్ని కలిగిస్తుంది, అలాగే వీర్యాన్ని పెంచుతుంది, వాతాన్ని తగ్గిస్తుంది. ఇక చింతపండు కలిపాం, ఇది విరేచనకరంగా పనిచేస్తుంది, వాపుని పక్వం చేస్తుంది, లోపల ఏదన్నా వాపులు ఉంటే వాటిని తగ్గిస్తుంది. అలాగే లఘుకరంగా పనిచేస్తుంది, అంటే స్థూలకాయాన్ని తగ్గిస్తుంది ఇది. అలాగే ఉప్పు కలిపాం, ఈ ఉప్పు మలమూత్రాలను జారీ చేస్తుంది, విషాహారం కింద పనిచేస్తుంది, కఫాన్ని తగ్గిస్తుంది. ఇక మిరప లేదా మిరియాలు కలిపాం, ఈ మిరపవాతాలు అలాగే ఆకలిని పెంచుతాయి, అంటే దీపనం కింద పనిచేస్తాయి. ఇక వేపు కలిపాం కదా, ఈ వేపు విరేచనాలను ఆపుతుంది, అంటే గ్రాహి కింద పనిచేస్తుంది, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది, త్వచం కింద పనిచేస్తుంది. అలాగే క్రిమిహారం కింద పనిచేస్తుంది, ప్రమేహం, దగ్గు, అలాగే జ్వరం ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. ఇక ద్వారమావిడి దీన్ని కలిపాం, ఇది మంచి శీతవీర్యం కలిగింది, అంటే ఈ వడదెబ్బ ఇలాంటి వాటి నుంచి రక్షిస్తుంది. అలాగే హృదయం కింద పనిచేస్తుంది, అంటే రుచిని పెంచుతుంది. గ్రాహి అంటే ద్రవరూప మలాలని ఆపుతుంది, స్తంభం కింద పనిచేస్తుంది, అంటే ఏదన్నా శరీరం నుంచి ఈ ద్రవరూప మలాలు ఇలాంటివి అవుతున్నప్పుడు వాటిని ఆపుతుంది. చూసారా, ఇలాగా ఈ షడ్రుచులతో మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఈ షడ్రుచులు మన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. కాబట్టి ఉగాది పచ్చడి మొత్తంగా మనకి ఆరోగ్యాన్ని, అలాగే ఆనందాన్ని, అణిగి మించి కష్టసుఖాన్ని ఎదుర్కొనేటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తుంది. ఇలాగా ఈ ఉగాది పండుగ రోజు షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని చేసుకొని మీ ఇంటిల్లపాది ప్రసాదం కింద ఆస్వాదించి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. షడ్రుచుల ఉగాది పచ్చడి ఆయుర్వేద గుణాలు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకున్నారు కదా. మరి మన ఋషులు, మహర్షులు మనం సంస్కృతిలో సూచించిన ఆచార సంప్రదాయాలను పాటిస్తూ ఉగాది పండుగను జరుపుకుందాం. Thank you.